నా పేరు శేషాద్రి పార్థసారథి. నేను అనంతపురం జిల్లా అనంతపూర్ టౌన్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మండల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అనంతపురం జిల్లాలో. 2024లో నీ ఆపరేషన్ జరిగింది, మోకాలు రీప్లేస్మెంట్ చేసుకున్నాను నీ. అప్పుడు నేను టెస్ట్ చేస్తే ఆ రోజు వరకు నేను ఎప్పుడూ లివర్ది కానీ ఏం టెస్ట్ చేసుకోలేదు. అప్పుడు బిఫోర్ ఆపరేషన్ చేస్తారు కదా, ప్రీ ఆపరేషన్ టెస్ట్లు చేసినప్పుడు నా లివర్లో కూడా కొంచెం బిలిరూబిన్ వాల్యూస్ కొంచెం హై ఉన్నాయని తెలిపినారు వాళ్ళు. సో బిలిరూబిన్ ఏంటంటే జాండీస్ ఏమో చూసుకోండి అంటే జాండీస్ ఏం కనపడలేదు నాకు ఆ రోజు. యూరిన్లో కానీ యూరిన్ టెస్ట్లో కానీ ఏదంటే కనపడలేదు. ఆ రోజు నుంచి నాకు కొంచెం లివర్ మీద ఆలోచన చేసే స్టార్ట్ అయింది. నా హెల్త్ కండిషన్లో ఒక లివర్ ఒక్కటి కొంచెం ప్రాబ్లం ఏమో అనిపించి చెక్ చేసుకుంటే ఎప్పుడు 2025 ఫిబ్రవరిలో అప్పుడు లివర్ సిరోసిస్ ఉన్నట్లు కనపడుతుందని చెప్పి డాక్టర్ చెప్పారు. అప్పుడు లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి పొమ్మంటే నేను అనంతపూర్లోనే చెక్ చేయించుకున్నా ఫస్ట్. ఆ అనంతపూర్ డాక్టర్ కూడా కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాడు, చూశాడు, బాగానే ఉంది. తర్వాత నాకు కొంతమంది సజెస్ట్ చేశారు ఏమంటే, ఈ లివర్ సిరోసిస్ కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు, ఖచ్చితంగా లివర్ రీప్లాంటేషన్ చేసుకోవాల్సింది, లివర్ రీప్లాంటేషన్ కావాలా అది ఇది అంటే, నేను కొంచెం నా హెల్త్ కండిషన్ బాగానే ఉందన్న వల్ల వద్దులే అనుకొని వేరే వాళ్ళ సలహాల వల్ల ఇప్పుడే వద్దనుకొని ఇక్కడ కూడా హైదరాబాద్కి వచ్చి చూపించుకుంటే కొంతమంది డాక్టర్లు అవసరం లేదు, ట్రీట్మెంట్తో చూస్తాం, కాకపోతే మరి ట్రై చేస్తామన్నారు. వాళ్ళ సలహా ప్రకారం మరి ఒక 4 months 5 months వెయిట్ చేశాను. వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అవి తింటుంటే బాగానే ఉంది. బట్ 2025 నవంబర్లో నాకు కొద్దిగా ఈ స్టమక్ పైన ఈ హెర్నియా వచ్చింది, బొగ్గిలు బయటకు వచ్చేయడము. ఆ హెర్నియా రావడం వల్ల ఏమైందంటే నేను కొంచెం భయపడ్డాను. కడుపులో కొద్దిగా గాలి చేరడము, ఇది వాటర్ చేరడము, ఈ నీ ఎక్కువ స్వెల్లింగ్ రావడము, పాదాలు స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువే. ఇంకా అందరూ ఏమన్నారంటే ఇంకా రీప్లేస్మెంటే కరెక్ట్, ఇలాంటి ఇంకా పెరిగిపోతుంది అనే లోపల ఇక్కడికి వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చి అన్నీ చూసుకుంటే నేను యాక్చువల్గా కూకట్పల్లిలో చూపించుకుంటే డాక్టర్ కూడా అతను ఏం చెప్పాడంటే, సచిన్ డాగా ఉన్నారు, మంచి లివర్ రీప్లాంటేషన్ చేసే డాక్టర్, మంచి డాక్టర్ అని చెప్పి నాకు వేరే వాళ్ళు సలహా ఇచ్చారు. ఇంకొక డాక్టర్ కూడా చెప్పాడు. సో వాళ్ళందరి అభిప్రాయం ప్రకారం నేను కిమ్స్ సికింద్రాబాద్కి వచ్చాను, మినిస్టర్ రోడ్డు. వచ్చి సార్ను కలిశాను, ఎవరిని, సచిన్ డాగా సార్ను. ఆయన రిసీవింగ్ కూడా బాగానే ఉంది. ఆయన చాలా కాన్ఫిడెన్స్గా కూడా చెప్పాడు, మీకు ఏమున్నా కూడా చూద్దాము, కొన్ని రోజులు చూసి లివర్ దొరికిందంటే రీప్లాంటేషన్ చేస్తాను. యాక్చువల్గా నా కొడుకు నాకు లివర్ డొనేట్ చేయాలని చూశాడు, నా పెద్ద కొడుకు. హైట్ సరిపోయింది కానీ వెయిట్ నేను అబౌవ్ 90 ఉన్నాను, దగ్గర 100 kgs ఉన్నాను. మా బాబు 75 లోపలే ఉన్నాడు. కాబట్టి వెయిట్ వేరియబుల్ వచ్చిన దానివల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కాబట్టి డోనర్ కోసం వెతికాము. మేము 2 చోట్ల ఏపీలోనూ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమ్మీడియట్గా తెలంగాణలో కన్నా ఏపీలో ఫస్ట్ దొరికింది, కర్నూలులో దొరికింది. కాబట్టి కర్నూలు హాస్పిటల్లోనే, కిమ్స్ హాస్పిటల్లో సారే వచ్చాడు. ఎవరు, అక్కడికి కూడా మన సచిన్ డాగా సారే వచ్చి ఆయన ఆధ్వర్యంలోనే మిగతా డాక్టర్స్ టీం అంతా కలిపి నాకు ఆపరేషన్ కండక్ట్ చేశారు. మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ నన్ను కిమ్స్ సికింద్రాబాద్కి తెచ్చేశారు సారు. ఎందుకంటే సార్ ఇక్కడే ఉంటాడు కాబట్టి ఈ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను నేను కర్నూలు నుంచి. తర్వాత సార్ హ్యాండ్ ఓవర్లోనే ఒక 2 రోజులు మాత్రమే ఐసీలో ఉన్నాను. ఐసీలో ఉన్న తర్వాత రూమ్కి షిఫ్ట్ అయ్యాను, మామూలుగా సింగిల్ రూమ్కి షిఫ్ట్ అయ్యి సింగిల్ రూమ్లో ఒక 14 days ఉన్నాను. ఆ 14 daysలోనే నిజంగా కూడా మెరాకిల్ అంటే అప్పుడే మనం ట్రీట్మెంట్ ఎంత, ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనిపించింది నాకు అప్పుడు, నా సొంత అనుభవం వల్ల. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ కానీ దాని యొక్క రియాక్షన్ కానీ సారు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓవరాల్గా నా హెల్త్ కండిషన్ మాత్రం నిజంగా చాలా బాగైంది. ఇప్పుడు 100% నేను యంగ్గానే ఉన్నాను. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఒక 20 years బ్యాక్ ఎట్లున్నాను అట్లున్నా ఉంటున్నారు. సారుకు మాత్రము ఒకవేళ మనం ఏమి చేసినా కూడా నాకు నెక్స్ట్ లైఫ్ ఇచ్చింది మాత్రము సచిన్ డాగా అండ్ ఆయన టీం కూడా. సార్ కూడా బాగా హ్యాపీగానే మాట్లాడతాడు, ఒక పేషెంట్కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెంచుతాడు. కాబట్టి అంతా బాగుంది. నిజంగా థ్యాంక్ యూ సచిన్ డాగా సారు అండ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వాళ్ళ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ.